సినిమా యాక్టర్ ఉన్నాడు కదా వాడు కొడుకు అల్లుడు కేసీఆర్ కేటీఆర్ జగన్ గారు ఎన్ని కేసులు తెలిసినా వాళ్ళు ముగ్గురు ఇప్పుడు సగం సగం తీసుకుంటున్నారు తెలుగు తెలుగుదేశం రెండు మొక్కలు చేసి ఎలా అవుతుంది మంచం మొక్కలు చేసి నువ్వు పడుకోగలవా ఒక మంచం అయితే పోయిన వాళ్ళు సర్దుకుంటాం అలాగే అలా మొక్కలు ఒకసారి చూడాలని నాకు మళ్ళీ నాయన బాగా పరిపాలించుకోండి ఇప్పుడు ఏం తెలిసినా చైనా మినిస్టర్ చైనా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలిసినా చాలా మంచివాళ్ళు 2 సార్లు చూశాను సినిమా మా కలకత్తాలో ఉంది బజార్ ఉంది జాడీలు తయారు చేస్తారు అక్కడి నుంచి వచ్చేవాడికి చీరచాంబరాలు బట్టలు పట్టుబట్టలు వాళ్ళు బల్లా కాటను కట్టుకోరు తెలిసినా పొట్టుకుంటారు ఇంతవరకు బట్టే 2 చేతులు పాదాలు మొహమే అంతా కప్పించుకుంటారు వాళ్ళు నేను అంత దొరుకుండి బజార్లో కూర్చోబెట్టి తాతయ్య చేసి కూర్చోబెట్టి వెళ్ళిపోయారు ప్యాకెట్లని 10 గంటలకు వెళ్ళిపోయారు శుభ్రం పడుకుని పాలు బెంగళూరు వచ్చు కదా వాళ్ళ భాష లాగా పాటలు పాడుకుంటూ కూర్చున్నాం 3 అయింది మా తాత వచ్చారు ఏం చేస్తున్నామని మా ఆయనకి ఇవ్వలేట తాతకి ఇవ్వలేటి నాకు ఇచ్చింది నువ్వేం చెప్పావు నా మీదంటే నేనేం చెప్పలేదండి అప్పుడు కెనరీ ఏంటంటే కాటన్ బట్టలు కట్టుకుంటే మేము అంది కాటన్ బట్టలు కట్టుకుంటే వాళ్ళకి మడి పనికి తెలిసినా అంత నియమనిష్టలు ఉంటాయి చాలా మంచి వాళ్ళు దొంగతనం కడుతున్నారు తప్పుగా దొంగతనం కట్టారు ఎంత బాగుంటుంది మినిస్టర్ చైనా మినిస్టర్లు ఇప్పుడు మల్లారెడ్డి ఒకటయ్యి ఈ మధ్యన పాకిస్తాన్ యుద్ధం రావాల్సింది చూసా యుద్ధం బాంబులు ఎలా పడిపోవాల్సింది మోడీ సాబ్ ఆపాడు లేకపోతే మన పని బాంబులు పడిపోవాలి మంటి మీద పాకిస్తాన్ చైనా పక్కపక్కన వాళ్ళే పక్కపక్క వాళ్ళు దాంతో మీరు చైనా వాళ్ళు ఏం చేశారు బుద్ధ విగ్రహం పారేశారు నెహ్రూ గారు ఏదో సంసారం ఉన్నా వాడికి అక్కర్లేదు సంసారం సన్యాసులు కలిసిపోతారు రాజు అయితే మటుకు చేయాలి అంటే భగవంతుడు కలిసి వాడుకుంది ఏదో ఇప్పుడు పిల్లలు లేని వీడికి అని ఆ బొమ్మని విసిరేశాడు విసిరియమన్నాడు అలా వెళ్ళి విమానం నుంచి వెళ్ళి ఇటువంటి చూస్తే వాడు పడిచాడు అక్కడ వీడికి పోయిన వాడు చూసేట ఏమిటి ఇలా ఉంటుంది ఏంటి ఇలాగ ఏమిటి పడి చూస్తే వాడు పడి చెడిపోయాడు వీడు పెళ్ళిగా విమానం ఆపి చేస్తే బుద్ధ విగ్రహం వాడికి దేవుళ్ళ కనపడ్డా ఇంట్లో పెట్టుకున్నాడు పూజ చేసుకుంటారు అమ్మని పూజ చేస్తారు నాన్నని పూజ చేస్తారు బుద్ధ విగ్రహం అమ్మ నాయన వాడు పూజ పెద్దవాళ్ళు చేయడంతో అందరూ మంచి పేరు రావడంతో వీడు దొంగలు పట్టుకుపోయారని చెప్పి దొంగలు కట్టారు నువ్వు పారిసావు అక్కర్లేదని నేను నిప్సి వాళ్ళు పారిసాను తెచ్చుకుని కట్టుకుని తప్పు దొంగలు చేశానే నేనాడు దొంగలని తప్పు వాడు సొంత జాడీలు తయారు చేస్తారు వాడు మళ్ళా కంచాలు గించాలు ఉండవు 2 సార్లు వచ్చింది లోకం చెట్టు వీరుడు 73లో మనకి ఫోన్ చేస్తే మా నాన్నగారు చచ్చిపోయారండి ఆ సినిమా మళ్ళీ శ్రీరామది మా నాన్నగారు తీసారు చచ్చిపోయాడు తండ్రి చచ్చిపోయాడు నాకు తెలియదు ఏంటండి ఆ సినిమా 2 సార్లు పొద్దున్న మార్నింగ్ చూసాను మళ్ళీ మధ్యాహ్నం మంది వెళ్ళిపోయాను 2 సార్లు ఆవిడ అంటాడు ఎంత నచ్చిందమ్మా వాడికి ఏ భాష రాదు కదా వాళ్ళకి ఎంత నచ్చిందమ్మా మీకు ఈ సినిమా చూస్తున్నారు చైనా కూడా అప్పుడు చూసాను 73లో ఇప్పుడు మళ్ళీ చైనా మిస్ ఎంత మళ్ళయ్య ఒకటి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి అక్కడ కంపెనీ కడుతున్నాడు చాలా అందరూ పడుతున్నాడు చైనా పట్టణం చూస్తే మంచి నీరు గాలి వాళ్ళు దొంగతనం కట్టాడు తప్పు కాదు వాడు బుద్ధ విగ్రహం పెట్టి మళ్ళీ పెద్ద చేయించుకొని పూజ చేస్తే దొంగతనం కట్టాడు నెహ్రూ దొంగతనం కట్టాడు తప్పు యుద్ధం పడిపోవాల్సిందే వాళ్ళు ఎందుకు పట్టుకెళ్తారు నువ్వు పారిసావే అక్కర్లేదని చెత్తని నాకు నచ్చింది తోముకున్నాను ఇంటికి వచ్చి దొంగతనం చేస్తే కదా నువ్వు పారిసని తెచ్చుకున్నాను నేనే ఇంట్లో రాలేదు దొంగ కట్టారు వాళ్ళగా ఇప్పుడు మల్లారెడ్డిను మనం చైనా మినిస్టర్ ఒకటి అయ్యారు ఈ మధ్యన యుద్ధం అవ్వాల్సిందే పాకిస్తాన్ చైనా ఒకటి మూడు ఒకటే దగ్గర నాకు ఎంత ఇష్టమో ముందు నుంచి పొట్టిగా ఉంటారు గుండ్ర మొహాలు వాళ్ళు ఉంటాయి మోడీ తల్లిని చూశాను పొట్టిగా ఉంటుంది మన అమ్మమ్మ చూసా కదా మా అమ్మని చూసావా పొట్టిగా ఉంటుంది పైన కూర్చుంది గుమ్మంలో వాళ్ళ పేదవాళ్ళు కూర్చుంటే కారు ఆపాడు మామయ్య వాళ్ళ గుమ్మంలో చెడుతుంది కారు మైనా ఎవరి अहमदाबाद माँ इसी इतना बड़ा तकदीर का बात होते हैं भाई साहब इतना बड़ा काम कर रहे हैं अदान पड़ती లేచింది ఇంటికి టీ పెడతాను తెలిసా కారు ఎక్కిపోయాను కానీ వచ్చాను మూడేళ్ళు చూశాను ఎంత గొప్పవాడు ఇప్పుడు 3 వచ్చాక అందరికీ గర్వాలు తగ్గాయి ఏసీలు ఎక్కుతానా అమ్మ పెడతానమ్మా అంటాడు పక్క సజ్జిస్తారు రాకపోతే టీ తాగితే పడిపోతారని చెప్పి పడేస్తారు సాయం ఒకటికడ ఏంటి ₹1,00,000 చేతి ఇక్కడ ఒక్కళ్ళు సాయం తీసుకెళ్తారు సార్ 3 వచ్చాక గర్వాలు అడిగి అందరికీ అంతకుముందు గర్వాలు తెలిసిందా అంత ఏసీలో కూర్చుంటే అందుకు ఇప్పుడు ఏంటంటే నాయన పరిపాలించుకోండి మీ తెలంగాణ జాగ్రత్త హాయిగా ఉండండి ఒకసారి వెళ్ళాలని నాకు అంతే అయితే ఇక్కడేనా ఏదో అంటాడు జూబిలీ హిల్స్ అంటే ఆ జూబిలీ హిల్స్ భయం నాకు మలకాడికి అంతా మన వాళ్ళే నాకేం భయం బోర్ మా పెద్ద రమ్మంటే నేను నాకే అవుతాడు వీడు ఈ అల్లటప్పయ్య వీడు అంటాడు నాకు భయం నాకు అల్లటప్పయ్య వీడు నాకు ఒక్కదాన్ని వెళ్తాను నాకేం భయం ఏమమ్మా
నేను వయసులో ఉన్నానా, ఇప్పుడు నగలు ఉన్నాయా అన్నీ అడుగుతూ ఎవరు చచ్చాను అని చూస్తే మా పెద్ద మా అమ్మవాళ్ళు ఏంటంటే నేను రాణిస్తారా ఎస్పీ డిఎస్పీకి పెద్ద నా తమ్ముడు తెలిసిన మామయ్య, నేను మా తమ్ముడు ఎస్పీ డిఎస్పీకి స్టెనోగ్రాఫర్ ఆఫీసర్ మా తమ్ముడు. ఏమో మీరు ఎవరైనా ఒకసారి ఎవరో అడుగుతున్నాడు ఏమో హిందీ బస్కు తమ్ముడా, మా తమ్ముడు అంత గొప్ప రాణిస్తారా పోలీసు అంటే దేవుడు అయ్యండి రాని పోలీసులు దొంగని వెళ్తావు లొంగసాన్ని వెళ్తున్నావా, మా మల తమ్ముడు చూడడానికి వెళ్తున్నాను 30-40 ఉంటావు. మల్కాజ్గిరిలో ఉంటాడా పిల్లడు, జూబ్లీ హిల్స్ అంటుంది వాళ్ళమ్మ. నా ఎక్కడ జూబ్లీ హిల్స్ వాళ్ళమ్మ అంత దూరం నేను వెళ్ళలేని. అయితే మల్కాజ్గిరి ఎంత తీసుకుంటాడు, 500 రూపాయలు రాలుపోను 500 అవుతుందా, పోతే పోనీ ఎప్పుడు చూస్తున్నాం మేము పాపం ఇంటికి వెళ్ళి అంటుంది. మా తెలంగాణ మీ తెలుగు వాళ్ళు తీసుకున్నారండి, తీసుకోరమ్మా మా తెలుగు వాళ్ళు విలువ ఉందని. రాజమండ్రి, బెజవాడ, శ్రీకాకుళం ఇన్ని మన ఉంటుంటే ఈ ఊరు మనకెందుకు చెప్పు, ఈ ఊరు మనకెందుకే ఎట్లా పోతే మన ఊరు ఇల్లు కట్టుకుంటా బతుకుతాం. పెద్దమ్మా పాపం ఇంటికి ఏడుస్తుంది. 35 గంటలు 40 గంటలు ఇంత పిల్లలు పొద్దున మాట్లాడుకున్నాం. వాడు అంటే సాయంకాలం కూర్చుంటే అమ్మ మేడం గారు నిలబడి అన్నాడు. మేడం ఎవరు రా నేను రే అబ్బాయి ఆజాబాద్ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మా అన్నయ్య ఇక్కడే బజార్ హిల్స్లోనే ఉండేవాడు. మా తమ్ముడు ఎస్పీడిఎస్ పెద్దయ్యా, మా నాన్న 50 మంది బాసు, నేను చాలా దించుకోక్కర్లేదు నిలబడక్క చేసే అది చిన్న గుంట 30 ఏళ్ళు దాన్ని చూసి నిలబడాడు. నేను వాసన నేను ఎందుకు నిలబడ్డా ఉన్నాను. బాగున్నారు అమ్మ పలకాలు ఏడ్చి పొద్దున్న లేచి ఇంత పిల్లలు అమ్మ మా తెలుగు వాళ్ళు మీరు తెలంగాణ తీసుకున్నారమ్మా, లేదమ్మా మీరు తెలంగాణ మీరే బ్యాగ పెట్టుకోకుండా అన్నాడు. అది ఎంటికలాడ అప్పట్లో రైల్వేలో పనిచేసి వాళ్ళు ఎప్పుడో 100 ఏళ్ళ క్రితం. అప్పుడు 50 రూపాయలకి 20 రూపాయలు కొనిసే జాగా, ఆ జాగా 50 రూపాయలు ఒక్కొక్క ఎకరా. అది ఎంత కొనిసేట 1000-2000. ఇప్పుడు కోట్లు, ఒక కిలో ₹1 చూడు. మా తాతలు రైల్వేలో పనిచేసేవారండి అంటే మా వాళ్ళు రైల్వేలో కొనుక్కున్నారు కాపాడు కదా కాపులు. ఇప్పుడు ఏంటి ఓహో 2 ముక్కలు చేసేసుకుంటున్నారు. నాకు ముక్క నీకు ముక్క ఎలా అవుతుంది, మొక్కలు అయితే ఎలా అవుతుంది, మందులు మొక్కలు పడుకుంటావా చదువుకొని పడుకుంటాం అలాగేనా ఏంట్రా నేను నాకు కావాలంటే మాట్లాడుతుంటే టేప్ చేసేస్తున్నారు. అదే చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ చేసి పర్వాలేదు. నాకే నా తమ్ముడు చూడండి పెద్ద బావ అంటాడు భయం ఎందుకు, భయం దేనికి, దొంగతనమా అవునే నేను చూడడానికి వచ్చి నాకు భయం ఎందుకు, నువ్వు పెద్ద మహారాణివే పోలీసు వస్తే ఏం మా పిల్లల్ని చూడండి రాలా అన్న నాకేం భయం. మల్కాజ్గిరిలో ఉంటాడు అతను, ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఎక్కడ అవును అక్కడ ఉండేవారు. ఏమిటది అంబాభవాని గుడి పక్కనే అనుటెక్స్ అక్కడే వాళ్ళు ఎవరైనా చెప్తారు కదా. మల్లారెడ్డి కాదు సీఎం రేవంత్ రెడ్డి మారిస్తారా అంటాడు పోలీసు వాడు. నాకు భయం పోలీసులు మా ఇంట్లో గిన్నెలు పోతే ముందుసారి మళ్ళీ ఎందుకు పోయారు అమ్మా. ముందుసారి వెళ్ళినప్పుడు ఆఫీస్ వచ్చా తిరగబట్ట ఏ భాష రాదు మీకు తెలుగు ఏమిటయ్యా నువ్వు చెప్పు మాకు సామాన్లు పోయి అమ్మ హిందీ రాదమ్మా అన్నాడు. ఎవరిచ్చాడు ఉద్యోగం నీకు, నీలాంటి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు పోలీసులు వాళ్ళు చూసి దాక్కుంటారు. ఏమమ్మా నీకు రాదా, మాకేం రాదండి మా ఆఫీసర్లు మీలాగే తిడతాడండి, ఎప్పుడు నేర్చుకుంటారు హిందీ నేర్చుకుంటాను నేను వాళ్ళని నన్ను చూసేపోయాం. నన్ను చూసి ఎందుకు అలా మీరు దింపు మిమ్మల్ని చూస్తే భయం ఉండే మీ ఆఫీసర్ కంటే ఎక్కువ అండి మా ఆఫీసర్ మీలాగే తిడతాడు ఉత్తరకట్టాడు హిందీ నేర్చుకోవడానికి మీరే తిడుతున్నాడు. నేను మంచి చెప్పాను కదా నేర్చుకోండి హిందీ అన్నాను. ఆడవాళ్ళు వాళ్ళు అందరూ దాముకుంటున్నారు నీకు ఎదలో వచ్చిందో నన్ను చూసేందుకే దివ్వు మిమ్మల్ని చూసి మాకు భయం ఉంటాను. పోలీసులు నీకు భయం ఉంటాను. భయమేనండి భాష రాదు కదా మా ఆఫీసులో మీరు అన్నారు నేర్చుకోమని. ఇప్పుడు వస్తుందా అండి ఎందుకు రాదన్నాను. ఇప్పుడు నేర్చుకోన్నాను నేను ఎన్నేళ్ళు 80 ఏళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. బోర్డు ఇంగ్లీష్ మాకు అక్కర్లేదు దింపు పరిచాను మా జాగ్రత్త చంపించాను నేర్చుకోమని జరుగుతుంది. మాకు ఇంగ్లీష్ అక్కర్లేదు మా భాష మా సంస్కృతి నేర్చుకోండి. మొన్న వెళ్ళానే సాహితీ నా అమ్మ ఏడుస్తున్నాను నేను. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము సంస్కృతం 8-9 ఏళ్ళు వాడు వేగం చదివేస్తున్నాడు. పిలకా బ్రాహ్మణుడు రే లింగస్నానం చేయడామంటే భోజనం చేసాను రాసుకున్నాం తెల్లారి ఒక్కొక్కరు 5 చదువు ఇచ్చేసాను. ఎవరు సుకన్య అంటారా సుకన్య కూతురు అల్లు అదే చిన్న పల్లెటూరు మాధవ అదే వెళ్ళే వాళ్ళు ఆసారి 11 పడుకుంటే వెళ్ళి కదా నీలాగే ఉంది ఒక్క నీలాగా గ్లాసులు పాలు తాగని ఇచ్చేసింది నాకు. పక్కన వేసరి పడుకున్నాం. తెల్లవారు వచ్చి టిఫిన్ చేస్తాను నన్ను ఏ రాజు అమ్మ అన్నం వండేవాళ్ళు ఇంత కూర దొండకాయల కూర వండేసింది. మరి అన్నీ వేసి బొక్కల పప్పు ఉండేది టమాటా అన్నీ వేసి పప్పు
మరి వచ్చేసి పచ్చడి, అప్పడాలు, వడియాలు, పెరుగు. మా నలుగురు వాళ్ళిద్దరు మేము ఇద్దరం శ్రీదేవిని వాళ్ళ నలుగురికి పెట్టింది. చూసాను ఆ పిల్లలు తెల్లారిసరి కదా ముచ్చటి నా కొడుకు కర్మ. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏడుస్తున్నాను నేను. ఒక పిల్లడికి వెళ్ళి వేదం చెప్పించాం. ఆ రోజుల్లో దొరకదు అన్నారు, మీ ఇంగ్లీష్ నేర్చుకోం, మా వేదం నేర్చుకోండి అన్నా నేను. అంత దొరలో వాళ్ళు మా నాన్న అంతేగా అలా అనగానే అనలేదు. చెప్పండి అన్నానా, వాళ్ళు నేర్చుకోలేదు మన భాష, వాళ్ళ భాష మన ఎందుకు నేర్చుకోవాలి. అవునమ్మా అవును అది అన్నాడు దొర. నా భాష నేర్చుకోండి అన్నాను నేనే. అలాగా వెళ్తాను అన్న నా పిల్లలు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. లింగస్నానం తెలుసండి లింగస్నానం అన్నాడు. అంటే ఏమిటి రాను బుర్ర, వాడికి ఎవరు చెప్పారు? ఇది కుక్క స్నానం, ఉత్త ఎదురు పెడతాను కుక్క స్నానం. ఇక్కడి నుంచి లింగస్నానం, మెడ నుంచి మెడ మడి కదా, బుర్ర మడి కదా, ఇవన్నీ ఉత్త రెడీ చక్కగా స్నానం చేసి సబ్బులు బుర్ర తీసుకుని స్నానం చేసి పిడక బొట్టి పెట్టేసుకోవడానికి గన్నం పెట్టుకొని అవ్వ చదివేస్తున్నాడు వేగం. 8-9 ఏళ్ళు గుంటు చెరగుంటూ ఉన్నాడు. భోజనం చేసాం పాపం వండిసింది. టిఫిన్ చేస్తానండి, రాత్రి భోజనాలు లేవు కదా, ఈ హోటల్కి వెళ్ళలేవు రాజు అయిపోయి అన్నం వండి అమ్మా అని వండిసింది. ఇంత తిరిగినికే పర్మిషన్ ఉండదు. సోమవారం రాకూడదు ఇంట్లోకి, ఇంత గొయ్యే. ఎందుకు ఇలా పెట్టామంటే సూర్యభగం ఇంట్లోకి రావాలండి అన్నాడు ఆ పిల్లడు. పనివాడు వచ్చేస్తా గబుకు రాకుండా ఉండడం కోసం, పనివాడు రాకూడదు అంటే సరే నవ్వుకుంటుంది. ఇచ్చడిగినికి అన్నం వండాలి. ఇప్పుడు మా ఇంట్లో ఇండొక్కులు ఎదుగు నేను పోయే ఇచ్చడిగిని వండేసుకుంటాను. అంత చిన్న పిల్లడు వేదం చదువుతున్నాడు. నీకేమిటి వచ్చింది? నాకు అన్నీ వచ్చండి అన్నాడు. చక్క తండ్రి అన్నీ ఆవిరిచేస్తున్నాడు. నెయ్యి వేశాడు అన్నంలోని. నాన్న అన్నం అయిపోయింది తీసుకొచ్చి నైవేద్యం పెట్టాడు తండ్రి. ఎంత అదృష్టం. ఆ పిల్లడు చూశాడు. వాడికి చిన్నవాడికి 5,000, వాడికి 500, వాడు పెద్దవాడికి 500, తండ్రికి 2,000 ఇచ్చేసాడు. రాత్రి పప్పులు ఇచ్చాడు, భోజనాలు పెట్టాడు. ఎందుకు మేమ నాకు దేవుళ్ళ కనపడ్డారు వాడు ఇద్దరు, వినాయకుడును కృష్ణుడిలాగా. చక్కగా బొట్టు పెట్టుకుని పిల్లక ఊరుకుంటాం, ముచ్చట వేసింది. వీడు ఉన్నాడు. నువ్వేం బ్రాహ్మడివి, దరిద్ర బ్రాహ్మడివి. వెళ్ళి వచ్చింది ఆ ఇద్దరు కొడుకు, ఒక్కొక్కడికని పెట్టాను కాదు. కోడి తిన్నా గుడి తిన్నా గుడి తిండి. ఇది ఆ గుడ్లు అట్టు పోసేసుకుంటుంది. చాటు గూడి తరకారికి వచ్చింది. రేపు అత్తారింటికి వెళ్తున్నాను, నాలుగు అత్తగారు తర్వాత ఇంట్లో తిను. 4 గుడ్లు కర్రీ చేసేసుకుందే సాయితే. ఎగ్ నువ్వు తింటున్నావు? కర్రీ ఎగ్ నీకు ఇష్టం లేదు, ఉడకబెట్టేసింది. ఎగ్ కర్రీ కాదు, ఇష్టం లేదు కదా, ఎగ్ బాయిల్ చేసి నచ్చేది కాదు కదా స్టార్టింగ్ లో. ఎగ్ బాయిల్ చేసుకొని తింటుంది. ఓ చరిత్ర కదా తిన్నావా? టమాటా వేసి తింటా నా మొహమ్మండ తెచ్చాను. ఆ పిల్లలు ఇది తీసాడు. రేపు అత్తారింటికి వెళ్తే వాడు అంతా అత్తగా ఉడుకుంటుందే. మమ్మల్ని తింపేస్తున్నాడు. నీకు పాలు మాకు అక్కడని నీళ్ళు ఆవిడ తింటే పర్వాలేదు, తినకపోతే వస్తుంది. ఇంట్లో ఉల్లిపాయ తింటారే, చీ ఉల్లిపాయ తింటా. ఉల్లిపాయ వేసింది బోర్డు చచ్చిపోయింది. తిండి 4 రోజులు బట్టి ఉల్లిపాయ దగ్గు ఈ వీళ్ళు వస్తూ తిందా ఉంటుంది. ఉల్లిపాయ వేయకాని ఏది పడలేదు. ఇది ఉల్లిపాయలు తింటుంది. అయితే మీ నాన్న ఏమంటాడు? మీ నాన్న మా తాత మీ నాన్న మా నాన్న తింట. మా ఇంట్లో ఉల్లిపాయలు మా పండివి, చిన్న ఉల్లిపాయలు పొలంలో. ఎప్పుడు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను అప్పుడు తిన్నాను. ఇప్పుడు 70 ఏళ్ళు లేదు ఉల్లిపాయలు. మళ్ళీ మీ ఇంట్లో ఉల్లిపాయలు వండుతారే, తినకండి, చీదరిద్దాం. వీడు తింటారు. ఎందుకంటే వచ్చింది ఇవాళ రేపు ఈనిస్తాడు. గుడి పోసేస్తాను నీకు, పోసేసి కడుపు పోసి మన దాంట్లో ఇక్కడ నుంచి పిల్లలు ఉంది. ఎంత పొద్దు పెంచేవారా వీడు ఆవిడ ఇంకా బలం. 100 కేజీలు ఉంది. అంతేనే బలం. ఏం బలం నా శాతం, నా పిండ బలం. రోగం వచ్చింది వేలు వెళ్ళిపోతాయి. ఒకటి అమ్మాయి చూడు, 1 కేజీ ఎక్కి నాకు 1 రూపాయలు చేసేస్తారు. అల్లుండి వెళ్ళిపోతాను. నీకు కోపాలకు వస్తాయి, చెప్పకూడదు నాకు ఎందుకు కోపాలు వస్తాయి. అదిగో చెప్పేసినప్పుడు నాన్న అమ్మమ్మ అంటావు. కుక్కరే నాన్న వార్చుకుంటారా? రైస్ కుక్కర్. ఏ కుక్కర్ రైస్ అయినా మామూలు. అందుకే కడుపులు వచ్చాయి, మరేం కాదు. నా వారు తీసుకుంటాను. ఇంత గింజి వారుస్తారా, తాగేస్తాను. మా ఇంట్లో అది ఈనించింది. ఆవు ఈనింది. ఆవు ఈని 4 రోజులు అయింది. తల్లిపాలు తాగుతుంది కొంచెం పంపిస్తే. అదే పేరు పట్టుకు తాగుతుంటే ఒక తాపు తన్నివ్వండి. నీకు ఎంత బలం ఉంది, నిన్న కాక మనం పుట్టావు అని ఆ పేరు తిరుగుతాడు. అన్నాను లోన్లే జంతువా భగవంతుడి దానికి పుట్టుకునే బలం పెడతాడు. ఏం తింటున్నానేదో ఒక తాపు తిన్నా. 4 రోజుల పిల్ల వాడు పేరు చూస్తుని రాగుతున్నాడు. దాన్ని నొప్పెట్టింది, కాలు తగ్గింది, దెబ్బలు పడిపోయాడు.
ఎంత బలం ఉంది, ఎంత బలం ఉంది, ఏం తింటుందని ఇంత బలం పెట్టాడు దేవుడు, నన్ను తోసేసిందని అప్పుడు అన్నాడు భగవంతుడు. నువ్వు నేను కాదు భగవంతుడి, దాని పిల్లలు గట్టిగా ఎందుకు పిల్లలాగావు, అందుకని తగ్గింది అన్నాడు. మరి కోడి గుర్రె పంది కుక్క తింటాడు. డైవర్ట్ చేస్తాం. యేసు ప్రభువు యేసు ప్రభువు చెప్తుంది. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, శరణింక మేరీ మాత, కరుణించు మేరీ మాత, మన దేవుడు గాడు శరణింక మేరీ మాత అని పాడాడు. విరేని దారి చేరి ప్రభు యేసునాథు పైన ఎప్పుడు కన్వర్ట్ అయిపోయావు? బాబుకి రక్షణి. ఎప్పుడు కన్వర్ట్ అయిపోయావు క్రిస్టియన్ గా? మేరీ మాత, ఎప్పుడు కన్వర్ట్ అయ్యావు క్రిస్టియన్ గా? మేరీ మాత చూసావు లేని దారి చేరి ప్రభు మళ్ళా కనలేదు. తల్లి తెలిసినా దానికి ఇచ్చాడు భగవంతుడు. మహాపతివత శిరోమణి. ఒకప్పుడు పాటలు పెట్టు అనేది కదా అంటుంది. అక్కడ వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ ఉంటే ఆ క్రిస్టియన్స్ లో పెడితే పాత పాటలు అన్నీ మర్చిపోయి క్షణమైన శాంతి ఏసు పాటలు ఏసు పాటలు పాడుతుంది. జనాలు ఫస్ట్ యేసు ప్రభు వస్తారు బోడి మంది. మా గుమ్మలోంచి జనాలు పెట్టి స్నానం పెట్టుకుని నేను పాలు పాడిస్తాను. నేంట చూసాక 5 వేలు మొక్క నేను మా అమ్మ వచ్చింది కాంట 2 సార్లు తీసుకెళ్ళండి 2 పదులు తీసుకుని 3వసారి 2,000 అడిగింది ఇచ్చాను. నీ జీతం అందగానే ఇచ్చి నాకు ఖర్చుకు ఉండాలి అన్నాను. 9 ఇచ్చాను, 11కి వచ్చేసి ఇచ్చేసారి. కోపం వచ్చిందని కానీ కోపం కాదండి, నాకు 30,000 వచ్చేసింది. వచ్చింది. మీరు మామూలు మనిషి అందరికీ చెప్పేస్తున్నది. వాళ్ళు వచ్చి బీరకాయలు బెండకాయలు పోసేస్తున్నారు కదా. మరి మీరు మామూలు మనిషి కారండి, ఇంతకాలం అనుకున్నాము యేసు చెప్పాడు అని దండం పెట్టి వెంటనే కోపం వచ్చిందో ఏమిటో చిన్న నాకు కోపం. దాని కొడుకు 50,000 జీతం వచ్చింది. వాడు దండం పెట్టేస్తున్నారు వీళ్ళు యేసు బంధువులు. యేసు పాట పాడిస్తారు అంటుందని నేను దేవుని దిగాను కానీ అని ఆ రేషన్ వస్తారు బియ్యం పోసేస్తారు. బియ్యం బీరకాయలు వస్తాడు అందరికి 10 రూపాయలు అయితే 20 రూపాయలు. అమ్మ వండుకోండి అమ్మ 2 కాయలు. అలాగే వాడు ఉన్నాడు వాడు మహేష్ కొడుకు, ఇంత ఆనపకాయ 1 బీరకాయలు బెండకాయలు తెచ్చి పోతామా వండుకో తిను. ఒరే డబ్బులు ఇస్తాను రా, నువ్వు కన్ను బాగు చేసావు, నన్ను ఎవరు బాగు చేసావు తీసుకున్నా డబ్బులు అది ఇచ్చేసావు. ఒరే వంట రక్కువలేదంటే అందరికి మన కిడ్నీలు కూడా చూపిస్తాను. మందే జరిగిపుట్టి దాని మొగుడు అడుగుతున్నాడు. ఎవరు? మన కన్నప్ప మొగుడు తెలుసా? కన్నప్ప మొగుడు ఏమందని నోయిన పర్మిషన్ చెప్పకూడదు. నీలాగే ఉంటుంది. 30 ఏళ్ళు ఉండవు. కిడ్నీలు 2 కిడ్నీలు కోసం బతక చచ్చిపోతారు. మన వెంట్రుకలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి కిడ్నీలు. నరాలు చిన్నవి మన వెంట్రుకలు. ఏమిటి పెట్టి తొంగుతావు? సబ్బులు తీసుకున్నా దాంట్లో ఏం కుట్టగలవు, ఏం తొంగలవు చెప్పు. ఏం పెట్టి తొంగుతావు? మన నరాలు ఇలాగే ఉంటాయి. 75లో చూశాను నేను. ఏం పెట్టి తోమగలవు చెప్పు. తర్వాత కిడ్నీలకు వచ్చింది పాపం. చిన్నది 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చింది. ఎవరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను? మీకు జోగులని వెళ్ళానంటే అది ఎదుర్కొంటే కూర్చున్నాడు. ఎవరు? అదిగో కూర్చున్నాడు వెళ్ళానంటే అది. అలాంటి మనిషి మన 4 రోజులు కిడ్నీలు వచ్చేసాయి. వచ్చేసరికి ఏడుస్తున్న ఒక డాక్టరు ఏం జోగినాడు వెళ్ళాను నేను చెప్పాను. జోగినాడు పడిన బాగుందా బాగుంది. అవి ఎవరితో అడుగుతాను. మరి ఇప్పుడు మాకు మందు చెప్పింది మావిడికి నో ఇన్ఫర్మేషన్ అన్నాను. ఒట్టు వెళ్ళింది. మరి జగనాడు ఎప్పుడు చేరుకుంది ఏంటంటే పిచ్చా చెడ్డా అంతే. తోడుకుంది ఏదో పిల్లలకి మందులు బాగా చేస్తాను. ఎవరి తీసుకున్నాను రూపాయి డబ్బులు రాను. కళ్యాణి కోడలికి పొద్దున్న వాళ్ళ పిల్లలతో దెబ్బడుకుంటూ కట్టిపుల్లలు దెబ్బడుకొని దాని కంట్లో పొడిచారే కట్టిపుల్ల సరిగ్గా గుడ్డికి రటినాకి గుడిస్తే ఒకటే ధార నీళ్ళు కారిపోతున్నాయి. వాడు మందు ఇప్పించారు. పొద్దున్నే 6కి తగిలిపోయింది దెబ్బ. మధ్యాహ్నం 3 మీ మందు వేస్తాను అంటాను నేను. వేయమంటుందని వద్దంటారు వీళ్ళు. కళ్యాణం లేదు లోపల చోటు చూసి వేడిది తగ్గిపోయింది. మా పోటీ మీద వేసేసింది. పన్ను పోతే పోయింది అలా అనొచ్చా? పొద్దున్న 6 తగిలిన దెబ్బ రాత్రి తీసుకెళ్తారట. అలా మంచిగాడు మా అమ్మ వేసింది వెంటనే తగ్గిపోయింది. పన్ను నోరు
ఒక జంట పిల్లలు వస్తుంది సంవత్సరం పిల్ల దానికి రోజు ఎలా చూసినా మిరపకాయలు అయిపోయింది పచ్చి కాయ నుంచే చెప్పి ఎర్ర చెప్పి వచ్చింది ఒక డ్రమ్స్ పడేసాను మా అంటే 5 రూపాయలు అవుతుంది చల్లారిసరికి అమ్మాము చిన్నమ్మడ కదా బాగైపోయింది ఒక డ్రాప్స్ 2 డ్రాప్స్లు అంతే పడిపోతుంది అందువల్ల అంత విద్యుత్ వాడికి పొట్ట తగ్గించు. పడతాడు ఇదేం లేదు పడుకుంటున్నాడు కూర్చున్నాడు. మామయ్య ఇల్లు ఎలా ఉంది? 3 మైళ్ళు మామిల్లు రాత్రి 4 వాళ్ళ అమ్మ పిచ్చిమోలకం మీ అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది. అన్నం కోపం తెచ్చుకోకుండా అని చెప్తాను మందు చెప్పు. బరువు ఎప్పుడు ఉన్నారో అన్నం మానేయాలి అంతే. కోపం తెచ్చుకుంటారు బయట కూర్చునేమో అన్నం మానేయమంటామని ఇన్ని మెతుకులు బాగా ఉడకబెట్టి వాసి ఇన్ని బియ్యానికి ఇంత గంజి రావాలి. అడుగు మేమల్ని తాగేస్తాను గంజి ఇంత ఉప్పు వేసుకుంటే ఆ 2 మెతుకులు తిని 15 రోజుల పాటు వాళ్ళు చేసామంటే 50 కేజీలు కానీ 20 కేజీలకు వచ్చేస్తాం అంతే. అదే ముందు ఇది అలా పొద్దున్న మధ్యాహ్నం 4 సార్లు పెరిగాం. ఎన్నిసార్లు తింటాం? 3 సార్లే. పొద్దున్న ఒకసారి మళ్ళీ మా క్యారెట్ తీసుకెళ్తుంది మరోసారి 3 గంటలు తింటుంది రాత్రి. మేము ఒక్క పూటే మేము అలాగే తినేవాళ్ళం కదా. నేను ఉన్నప్పుడు కూడా ఇక్కడ అలాగే తినేదాన్ని. తిన్నావా తినలేదా? ఇక్కడ నేను ఉన్నప్పుడు కూడా అలాగే తినేదాన్ని. అన్నం ఏదైనా తిను, అన్నం తినకూడదు. అన్నం అంతే. మొన్న ఒక 60 కేజీలు జంటలు 60 కేజీ పోయినట్టు ఇంటికి వెళ్ళి 2 కేజీలు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చానా 50. నా వయసు 86. అంటే ఎన్ని కేజీలు తక్కువ ఉన్నాను? మామయ్య ఇల్లు ఎలా ఉంది? ఏమంటే మామయ్య ఇల్లు బాబాయ్ ఇల్లు ఎవరే? మామయ్య ఇల్లు చౌమా ఇల్లు. చౌమా ఇల్లు కొడుకు పెద్ద కొడుకు కొడుకిల్లే. కొడుకింటికి వెళ్ళలేదు మేము. చౌమా కొడుకింటికి వెళ్ళలేదు. మొన్న వెళ్ళొచ్చావు కదా 4 రోజులు. మొన్న ఉండేసి వచ్చావు కదా. ఏంటి మొన్న ఉండేసి వచ్చావు కదా మామయ్య దగ్గర. ఏముండదు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండేసి వచ్చావు కదా. చిన్నమావయ్య పెద్దమ్మ మా తమ్ముడు చిన్న రానే కదా. నీ కొడుకు అని చెప్పు. చౌమావయ్య నీ కొడుకు ఏముండదు తిట్టాను. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండేసి వచ్చావు కదా. అదే అడుగుతున్నాడు. ఏముండదు చుట్టామా కొడుకు నీ కొడుకు ఉండి వచ్చావు కదా అదే అడుగుతున్నాడు. కొడుకు ఇల్లు ఎలా ఉంది? చాలా పెద్ద ఇల్లు. ఎంత చూసినా పెద్ద హాలు, 4 స్టోర్ రూములు, 4 రూములు, 4 రూములు మంచాలు పక్కనే. మరి వాడికి రేపు మరి 2 రోజులు పోతే మరి 10 ఏళ్ళకి మరి చెప్పి మరి 10 ఏళ్ళకి మరి గాలి నీరు ఉండదు. ఇదే బేళ కట్టేస్తున్నాడు ఇలాగా. ఇప్పుడు గాలి తగులుతుంది. 6 అంశాలు 18 అంశాలు కడితే ఏమవుతుంది? గాలి రాదు. నీ కంపు గాలి నాకు, నా కంపు గాలి నీకు వస్తుంది అంతే. ఇది కట్టేస్తున్నాడు వాడు కట్టేస్తున్నాడు. వాడు ఇల్లు 6వ అంతస్తు. 6 ఇంట్లో 6 7 ఇల్లు మాత్రం చాలా పెద్ద ఇల్లు. అవి బెట్టింటికి లెట్రిన్ బాత్రూమ్ ఉంది. అమ్మ అలా వీధిగా నచ్చింది. అమ్మ గది తీసుకో 10 లక్షలు ఇచ్చాను 10 లక్షలు పెన్షన్ వస్తుంది తింటున్నారా అమ్మ గది ఆ బాత్రూమ్ తీసుకో అన్న మాట అనలే. ఇప్పుడు మిమ్మల్ని దింపిస్తామండి దింపిస్తామండి అనేది 10 లక్షలు తీసుకుని అనకాది కానీ కాదు. మన 4 పొద్దులు 40 లక్షలు వచ్చింది. ఎప్పుడు కొన్నావు? 73లో పుట్టావా? పుట్టలే అప్పుడు కొన్నాను నేను. ముక్కు పిచ్చి అమ్మించాను, గాలి అమ్మించాను, ముక్కు చెవులు అమ్మించాను. డబ్బులు దాస్తాను కదా చేస్తాను రంగానికి. ఆ రోజుకి 5 రూపాయలు ఇచ్చింది. ఆ డబ్బులు దాచి మొత్తం 4,000 చేశాను. తాత తిట్లు ఆ పల్లెటూరు ఏ ఊరు కాదు. మీ పెద్దనాలు ఉన్నారు కదా అదే రాంపల్లి ఊరి. మా ఆయన ఎమ్మకలు మేడ రాయి ఉంది అక్కడ కొంటామంటది. మీ నాన్న మంది కొనుక్కొని 5,500 కొన్నాం. ఇప్పుడు 4,40 వచ్చింది. చూసుకో మనిషి 10 లక్షలు వచ్చింది. అప్పుడు ఉంటాడు కాపాడు. ఎంత ఇచ్చుకోవాలంటే 6,000 8,000 నాకు తెలుసమ్మా 6,000 అవుతుందంటే వచ్చేసింది. 10 లక్షలు ఇచ్చాను కాదే 10 లక్షలు ఇచ్చాను. 30-40 రూపాయలు పెన్షన్ తీసుకున్నావు. 3 పదులు 30 రూపాయలు 30 పదులు తీసుకున్నా. మా ఇల్లండి మా గజండి అంటున్నా. నాకేం అక్కర్లేదు 2 నిమిషాల్లో కొనుక్కోండి. ఇక్కడ చెప్పాను ఇల్లు కావాలి. ఇక్కడ చెప్పాను వాసరికి. ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇప్పుడు? మరి ఎందుకు వెళ్తున్నావు బొబ్బిలి? ఎక్కడ ఇప్పుడు లింగం వలస ఎందుకు వెళ్ళడం మరి? అవును ఇల్లు మీ ఇంటి ఉంటుందా? మీ ఇంటి నచ్చింది నాకు. అలా బెంగాలీ వాళ్ళు 4-3 ఇల్లు చాలా ఖరీదు అక్కడ. ఎంత ఉంటుంది? 50,000 ఉంటుందా? 50 లక్షలే. 50,000 రెంటు. ఆహా అద్దె. ఓ నాయన అద్దె 50,000.
ఒక్క రూమ్ అయితే చాలు నాకు. ఆ మూల వండుకుంటే ఒక్క మనిషి చూసి పెట్టు. మీ అత్త వాళ్ళు నచ్చారు, బెంగళూరు వాళ్ళు నచ్చారు. ఇక్కడ బెంగళూరు వాళ్ళు ఉంటారు కదా, పూజ పుస్తకాలు మళ్ళీ మా లింగంలో పెడుతున్నారు దేవుణ్ణి. ఇంత దుర్గని పెడతారు. 3 రోజులు వస్తాడు, బ్రాహ్మణుడు వస్తాడు, యజ్ఞం చేస్తాడు. చీర చేప అన్నీ శాఖం అంతా ఇస్తాను, బియ్యం పప్పు అన్నీ ఇస్తాను, కాపాళ్ళు ఇస్తాను. మన బ్రాహ్మణుడు ఇంకా పిఎస్ ఇవ్వరనుకో, నేను ఇస్తాను అక్కడ దక్షిణ పెట్టి. అంటే 50,000 ఓరు నాయను. ఆ పేరేంటి మీ కాలనీ పేరు? ఏం పేరు? కోకాపేట. కోకాపేట. కోకాపేట బెంగళూరు. చీర కోక అంటే చీర, కోకానే కొడుకు అవుతాడు. కోకాపేట ఉన్నాయి 4 ఏళ్ళ బ్రాహ్మణులు ఉన్నారా బెంగళూరు వాళ్ళు? ఏమిటి దగ్గర మీ ఇంటికి? చాలా దూరం. గచ్చిబౌలి దగ్గర. నేను ఇంకా ఒక గది కొనుక్కుంటే అవును, మీరే కొనుక్కోలేదు. 50,000 నాకైతే ఎంత 10,000 ఇస్తారా? అమ్మమ్మకి 10,000 ఎవడు వస్తాడు? నాకు 40,000 వస్తుంది పెన్షన్. 40,000 ఇస్తే ఏం తింటాను? 40,000 వస్తుంది పెన్షన్. అది అప్పటి నుంచి 40,000 అని చెప్తున్నాడు. తినేస్తున్నారే 30,000. 10,000 ఏం చేస్తారండి? 10,000 సరిపోతాయండి అంటే వాళ్ళు. నువ్వు ఇస్తే అనొచ్చు, నా డబ్బులు అనొచ్చా? నువ్వు తప్పు కాదు. నీ డబ్బులు ఇచ్చి నువ్వు చెప్పు, అత్త అమ్మమ్మ ఏం చేసావని. నా డబ్బులు నేను ఇస్తాను. వాళ్ళు కాయ కొనుక్కుంటానే, యాపిల్ పళ్ళు దాటి పళ్ళు కొనుక్కుంటాను. రాత్రి ఒకటి మొక్క జాగ్రత్త తాగిస్తాను, పళ్ళని పడుకుంటాను. అలా అంటాడు కాళ్ళు. నేను ఇక్కడ 40 వాడు దొబ్బుతున్నాడు, నాకు ఇల్లు చూసి పెట్టు. వెంటనే చూసిపోతుందా? బాగుంది, టైంపాస్ అవుతుందా? ఉండదు. జైలు అమ్మ మీరు జైలు జైలు ఉండదు. తల్లి నాకు అందరితో కావాలి, అందరితో ఉండాలి. నీ మొహనమ్మ అందుకని చూసి కూర్చుంటాం. మా బల్టీల్లోనే చక్కగా టైంపాస్ అయిపోతుంది. ఇక్కడ అందరూ కనపడుతుంది. పిల్లల్ని చూసే ముద్దాడుతుంది, చిన్నపిల్లని ఇక్కడికి మీద ఉంటారు. పుల్లు పుట్టినరోజు అయింది, పొంగ చూసి ఆంటీ 2 నెలలు అది పుట్టినరోజు. అవి వచ్చావు కదా ఒకసారి, సింగరాలు బిస్కెట్లు అన్నీ ఇచ్చారు. 4 మంది టైంపాస్ అయిపోతుంది మాకు. అయితే మీరు చూసుకుంటూ కూర్చోవడమే. ఇరుగు పొరుగు ఉన్నారా? తిరిగి వాళ్ళే ఇంటికి వాళ్ళే అందరూ ఉన్నారు. మాట మంచి ఉంటుందా? మెత్తగా ఎవరితో లేదా మాట మంచి ఉంటుంది అందరితో. నేను అయితే ఇప్పుడు 50,000 ఇస్తున్నారా మీరు? ఇది అంటే 35. నాకైతే 10 రూపాయలు ఏంటి ఒక గది వంటలు చిన్న. ఒక గది ఇల్లు ఉండవు, 4-3 గదులు నేనేం చేసుకుంటాను తెలియదు. ఉంటే చూడు ఏమమ్మా, ఉంటే చూడు, నేను వస్తాను. మేము మరి ఉండలేని అక్కడ పల్లెటూరులోని అమ్మలు ఏవి వాచర్ చెప్పాను. ఇక్కడ 30 లక్షలు చెప్తున్నాడు ఇల్లు. ఏంటి సింగిల్ రూము, ఆ బాత్రూమ్ పెట్టారు. ఇది సింగిల్ రూమే. వాడు ఇల్లు కొన్నాడు, 1,50,000 ఇచ్చి కొన్నాడు. బంగారాలు కాలు వేసి జారిపోతాయి. చాలా ఇలాంటి గదులు 4 గదులు, 4 బాత్రూమ్లు, 4 పరుపులు ఉన్నాయి. అమ్మ వచ్చా ఆ గదిలో ఉండు అంతే. మన వాడు ఉడిగిరి పెళ్ళి గృహప్రవేశం చేసింది ఎవరు? మా ఈసు కూతురు. వెళ్ళి వాళ్ళందరూ వచ్చారు.